హలో అండి. అందరికీ నమస్తే. కిరణ్ డైలాగ్స్‌కి స్వాగతం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చాలా సింపుల్‌గా అలాగే హెల్తీగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందువలనంటే దీని ద్వారా మనకి వెయిట్ లాస్ అవుతూ ప్రోటీన్ మిస్ అవ్వకుండా తీసుకునే హెల్తీ రెసిపీ అండి. ఇందులో మనకు కావాల్సిన ఫైబర్ కూడా కాల్షియం, ఐరన్ ఇలాంటి అన్ని విధాలుగా మన హెల్త్‌కి ఉపయోగపడే మంచి రెసిపీ అండి. ఒకసారి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ తీసుకోవాలండి. అందులోని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే బీట్రూట్ ముక్కలు, మునగాకు తురుము, 1 అవర్ ముందు నానబెట్టుకున్న పొట్టు పెసరపప్పు అండి. దీనివల్ల మనకు కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. అలాగే నువ్వులు కూడా తీసుకోవాలండి. చాట్ మసాలా, అలాగే గరం మసాలా, కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ బాగా కలుపుకొని ఒకసారి అందులోని ఒక కప్పు రాగిపిండి, అలాగే 2 స్పూన్స్ బియ్యపిండి కలుపుకున్నట్లయితే బియ్యపిండి వలన క్రిస్పీగా ఉంటాయండి. అదేవిధంగా లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని పిండి కలుపుకోవాలండి. పిండిని కాస్త వేడిగా ఉన్న వాటర్‌తో కలుపుకోవాలండి. చల్లటి వాళ్ళతో కాకుండా వేడి నీళ్ళతోని పిండిని కలుపుకున్నట్లయితే మనం అవి బాగా పిండి అనేది బిగుసుకొని మధ్య మధ్యలో మనం ఈ స్నాక్ తయారు చేసుకునేటప్పుడు పెనం మీద కాల్చుకున్నప్పుడు మధ్యలోని విడిపోకుండా ఉంటుందండి. అలాగే ముక్కలు కింద అవ్వకుండా ఉంటుంది. వామ్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ వేసుకున్నట్లయితే పిండి జారుగా అయిపోతుంది. అదేవిధంగా మనం తక్కువ వేసుకున్నా సరే గట్టిగా వస్తాయండి. అలా కాకుండా తినేటప్పుడు స్మూత్గా పైన క్రిస్పీగా ఉండాలి అంటే మధ్య మధ్యలో మనం కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక అరగంట సేపు నాననివ్వాలండి. అలా నానిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద కానీ లేదా అరిటాకు మీద కానీ ఒక ముద్దులాగా పిండిని తీసుకొని దాన్ని చక్కగా మనం పలచగా ఒత్తుకోవాలండి. అలా ఉతికినేటప్పుడు మన చేతులకు కూడా ఆయిల్ రాసుకోవాలి. ఎందువల్లంటే ఆయిల్ కనుక రాసుకున్నట్లయితే పిండి మన చేతికి అంటుకోదు. అలాగే అరిటాకు కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందండి. అందువలన ఈలోగా స్టవ్ మీద దోసల పెనం పెట్టుకోవాలండి. దోసల పెనం పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ రొట్టెని పలుచగా ఒత్తుకున్న ఈ రొట్టెని స్టవ్ మీద అరిటాకుతో సహా బోర్లించినట్లయితే సింపుల్గా ఈజీగా పల్చగా మనం తయారు చేసిన రొట్టె అనేది వస్తుందండి. అందువలన అరిటాకుతో సహా బోర్లించి రొట్టెని కాసేపు అలా ఉంచేయాలి, కదపకూడదు. అలాగే దాని మీద మనం మధ్య మధ్యలో ఫోర్క్తోని హోల్స్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా కూడా స్లో మంట మీద లేదా మీడియం ఫ్లేమ్ మీద మనం రెండు వైపులా కాల్చుకున్నట్లయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉండే బీట్రూట్ మునగాకుతో చేసిన టేస్టీ రాగి రోటి తయారైపోయినట్లేనండి. ఈ రాగి రొట్టెలను మనం ఉత్తినే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఎందువల్లంటే మనం అందులోని గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారం, సాల్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి, ఉల్లిపాయలు కూడా వేయడం వలన. అయితే దీంతో పాటుగా కొంచెం పెరుగు కనుక తీసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మనకు కావాల్సిన ప్రోబయోటిక్స్ కూడా అందించిన వాళ్ళం అవుతాం అనమాట. కాబట్టి ఇది చాలా టేస్టీ అండ్ సూపర్ రెసిపీ అండి. పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చండి. ఇంకా అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ కూడా తీసుకోవచ్చు. నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకున్నా సరే చాలా బాగుంటుందండి. ఇలా అన్ని విధాలు ఉపయోగపడే ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా కిరణ్ డైలాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా అదేవిధంగా నేను చేస్తున్న ఈ రెసిపీస్ అనేవి మీకు ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి క్రిస్పీ రెసిపీని మీరు కూడా ఇంటి వద్ద ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.